హాయ్ దోస్తులు అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నేను ఈరోజు సొరకాయ బోటి కర్రీ చేస్తున్నానండి. అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. అలాగే బోటి మంచిగా క్లీన్ చేసుకున్నాండి. చూసారా, పసుపు వేసి ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. ఇది షాప్ నుండి తీసుకొచ్చినాక మంచిగా నీట్గా వేడి నీళ్ళలో వేసి మంచిగా క్లీన్గా కడుక్కోవాలండి, లేకపోతే స్మెల్ వస్తుంది. నేను మంచిగా క్లీన్ చేసుకొని పసుపు కొంచెం ఆయిల్ వేసి ఉడికించానండి. ఉడికించి ఇడపెట్టాను. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. అలాగే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను అండి. కొంచెం జీలకర్ర వేద్దాం. ఆయిల్ వేడైంది. అలాగే కొంచెం పుదీనా ఫ్రై అయిందండి. ఉల్లిపాయలు ఇలా ఒకసారి కలిపి మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయినాయి. మిరపకాయలు వేయించుకుందాం. మిరపకాయలు కూడా మంచిగా ఫ్రై కావాలండి. పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కర్రీకి ఏర్పడినంత అల్లం పేస్ట్ ఇది కూడా మంచిగా ఫ్రై కానివ్వాలి. అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు పసుపు వేసుకుందాం కర్రీకి తగినంత. ఇది కూడా మంచిగా ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు పసుపు కూడా మంచిగా ఫ్రై అయిందండి. ఉడకబెట్టిన బోటి వేసుకుందాం. ఇలా వాటర్ రాకుండా తీసుకొని ఆ కర్రీలో వేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఆయిల్లో ఉడకనిద్దాం. ఫ్రై అయిందో లేదో చూద్దామండి. ఫ్రై అయింది మంచిగా. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకుందాం. ఒకసారి కలిపి సొరకాయ ముక్కలు వేసుకుందామండి. ఇవి కలిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇవి పేలి పైకి పడే అవకాశం ఉంది. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకుందాం. ఇది కొనుకొచ్చిన సొరకాయ కాదండి, మా చెల్లె వాళ్ళ చెట్టు కాసిన సొరకాయ. అందుకే ఈరోజు మన చెట్టు సొరకాయ కదా అని బోటికి సొరకాయ కర్రీ చేస్తున్నా అండి. ఇలా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. కారం వేసి కలిపినాం కదండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే మనము బోటి క్లీన్ చేసేటప్పుడు ఉప్పు నిమ్మకాయ వేసి మంచిగా క్లీన్గా కడుక్కున్నాం కదా. మళ్ళీ ప్లస్ ఉడికేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాం. అందుకే చూసేసుకోవాలి. నేను కొంచెం తక్కువ వేసిన, సప్పగా ఉంటే మళ్ళీ వేసుకుంటాను. ఈ విధంగా కలుపుకున్నాం కదండి. ఒక 5 నిమిషాలు ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు ఉడికించుకోవాలి. ఇప్పుడు కర్రీని ఒకసారి చూద్దామండి. మంచిగా ఉడికింది. కొంచెం ఎసరు కావాలంటే ఇందాక మనం బోటి ఉడకబెట్టుకున్న ఎసరు పోసుకోవచ్చండి. చూద్దాం, అవసరం ఉంటే పోస్తాను నేను. కొంచెం ఎసరు పోస్తా అండి, ఎందుకంటే అన్నంలో తింటాం కదా. కొంచెం సూప్ గ్రేవీ లాగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం పోస్తున్నాయి ఎసరు. ఒకసారి చూద్దామండి దగ్గర పడ్డదో లేదో. దగ్గర పడ్డదండి. మసాలాలు వేసుకుందాం. వేయించిన ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి, ఇది ఓల్ గరం మసాలా పొడి అన్నీ ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా అన్నీ మంచిగా కలుపుకున్నాం కదండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికిద్దాం మసాలాలన్నీ కర్రీకి పట్టేటట్టు. ఒకసారి కర్రీ ఎట్లా అయిందో చూద్దామండి. వావ్, కర్రీ అయినట్టేనండి. కొత్తిమీర వేసుకొని దింపుకోవడమే. కొత్తిమీర వేసి మూత పెట్టినండి. ఒకసారి కలుపుకుందాం. దాని ఫ్లేవర్ అంతా కర్రీకి పడుతుంది. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. తినడానికి కూడా బాగుంటుందండి. కర్రీ అయిందండి. గ్యాస్ ఆఫ్ వేసుకుందాం. అలాగే అన్నంలో తిని ఎలా ఉందో చూసి చెప్తానండి. సొరకాయ బోటి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం తిని ఎలా ఉందో చూసి చెప్దాం. అన్నీ కరెక్ట్గా ఏరిపోయినాయండి. సొరకాయ బోటి అన్నీ మంచిగా ఉడికిపోయినాయి. ఈ విధంగా వండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చలికాలం కదా, చాలా సొరకాయలు పడతాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.